నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ప్రపంచంలో ఇప్పుడు ఏం జరిగినా అందరి చూపు భారత్ పైనే ఉంది. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు ఎలా చేస్తూ ఉన్నారు, నౌకలను ఎంత ఇరకాటంలో పెడుతున్నారో మనందరికీ తెలిసిందే. అలాంటి హౌతీ రెబల్స్కు భారత్ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అసలు ఏ విధంగా చెక్ పెట్టింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరేబియా సముద్రంలో భారత్ 3 క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలను మోహరించింది. అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైనట్లు అనుమానిస్తున్న వాణిజ్య నౌక ఎంవి చెమ్ ఫ్లూటో ముంబై తీరానికి చేరుకుంది. భారత నౌకాదళంలోని పేలుళ్ల నిరోధక బృందం దీనిపై ప్రాథమిక పరిశోధన కూడా మొదలుపెట్టేసింది. హౌతీ తిరుగుబాటుదారుల హెచ్చరికలు అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులు చేస్తున్న సమయంలోనే ఇండియాకు వస్తున్న నౌకపై అరేబియా సముద్రంలో దాడి చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యాక ఇజ్రాయిల్కు వెళుతున్న నౌకలపై ఈ దాడులు మొదలయ్యాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దాడుల తీవ్రతపై అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా దృష్టి సారించింది. ఇటువంటి దాడులు అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ట్వీట్ కూడా చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేశాక దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ స్పందించినప్పటి నుంచి సముద్ర మార్గంలో దాడులనేవి మొదలయ్యాయి. మొట్టమొదట నవంబర్ 21న ఇజ్రాయిలీ సరుకు రవాణా నౌక గెలాక్సీ లీడర్ దాడికి గురైంది. ఈ నౌక కూడా టర్కీ నుంచి భారత్కు వస్తోంది. ఇరాన్కు మిత్రపక్షమైన హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకలోని 25 మందిని కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్ సలాం మాట్లాడారు. ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలన్నింటికీ ఇదే గతి పడుతోందని కూడా హెచ్చరించారు. అంతకుముందు నౌకల నుంచి తమ పౌరులను వెనక్కి వచ్చేయాలని చెప్పాల్సిందిగా ఇజ్రాయెల్ మిత్రదేశాలను హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి హెచ్చరించారు. డ్రోన్స్, బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను ఎలా ఉపయోగించాలో నేర్పడంతో పాటు వాటిని హౌతీ తిరుగుబాటుదారులకు, హమాస్కు మద్దతుగా నిలుస్తున్న ఇరానే అందిస్తోందని కూడా చెబుతున్నారు. కార్గో షిప్ గెలాక్సీ లీడర్పై నవంబర్ 25న దాడి జరిగాక డిసెంబర్ 3న 2 ఇజ్రాయిలీ నౌకలు, మరో వాణిజ్య నౌక దాడికి గురైనట్లు తెలుస్తోంది. గడిచిన 2-3 రోజుల్లోనే భారత్కు వస్తున్న నౌకలపై దాడులు చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. ఇక భారత్కు పెరుగుతున్న ఆర్థిక, వ్యూహాత్మక ప్రాబల్యాన్ని చూసి కొందరు అసూయపడుతున్న విషయం మనకు తెలిసిందే. అరేబియా సముద్రంలో ఎంవి చెమ్ ఫ్లూటో, ఎర్ర సముద్రంలో ఎంవి అనే నౌకపై దాడులు జరగడాన్ని భారత సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులకు పాల్పడిన వారు సముద్రం అడుగున దాక్కున్నా కనిపెట్టి శిక్షిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందించారు కూడా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే 3 క్షిపణి విధ్వంసక నౌకలను అరేబియా సముద్రంలోని వేరువేరు ప్రాంతాల్లో భారత్ మోహరించింది. సో భారత్ జోలికి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ప్రపంచ దేశాలకు తెలుసు. మనం ఒకరి జోలికి వెళ్ళం. అదే పరిస్థితుల్లో భారత్ జోలికి వస్తే మనం కొట్టే దెబ్బ చావు దెబ్బ లాంటిది అనేది కూడా తెలుసు. ఒకసారి మనం పాకిస్తాన్పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్తో ప్రపంచం మొత్తం కూడా ఒకసారి నివ్వెరపాటుకు గురైంది. సో ఇటువంటి నేపథ్యంలోనే హౌతీ రెబల్స్కు కూడా 3 యుద్ధ నౌకలను సముద్రంలో మోహరించడం ద్వారా భారత్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక భారత్కు వచ్చే నౌకలపై దాడి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు. హౌతీ రెబల్స్కు గట్టిగా బదులు చెబుతాయి మన భద్రతా బలగాలు. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.